హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ చపాతీతో స్వీట్ అండ్ హాట్ 2 రెసిపీస్ అండి. అండ్ దీనికోసం ఫస్ట్ మనం చపాతీలని 2 కానీ 3 కానీ తీసుకొని ఇలా రోల్లా చేసుకోవాలండి. అండ్ దీన్ని ఇప్పుడు సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి అన్ని చపాతీలని. సో అన్నిటినీ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొన్ని ఆనియన్ కూడా వేసుకోవాలండి. అండ్ ఇది కొద్దిగా ఫ్రై అయినాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. సో మనకి వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండ్ ఎక్కువ కుక్ అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ దీంట్లో కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలపాలండి. అండ్ ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి ఇలా. అండ్ మొత్తం ఒకసారి మంచిగా కలిపాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చపాతీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ తినొచ్చండి. అండ్ వేడివేడిగా తీసుకుంటే అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. అండ్ దీనికోసం చపాతీలని కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు మనం ఇలా కాల్చుకోవాలండి. క్రిస్పీ అయితే మనకి లడ్డూలు మంచిగా వస్తాయి. అండ్ చపాతీ కొద్దిగా క్రిస్పీ అయినాక దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి అన్ని చపాతీలని. సో ఇలా పీసెస్గా కట్ చేసుకున్న చపాతీలని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. అన్నిటినీ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా అయితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. అండ్ ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దీన్ని ఆ చపాతీ పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అండ్ దీంట్లో 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. అండ్ దీంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బెల్లం తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. అండ్ కొద్దిగా మనకి ఇలా చేతికి స్టిక్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ పౌడర్ని దీంట్లో వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం అంతా కలిసేలాగా. సో ఇప్పుడైతే మొత్తం కలిసిపోయిందండి. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దీంట్లో వేసుకొని సో దీని అంతా ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లగా అయినాక ఇలా లడ్డూలాగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చపాతీ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుందండి లడ్డు. కానీ
ఇంకా హాట్ రెసిపీ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి 2 రెసిపీస్. సో అన్నీ ఇలా పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చపాతీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కూడా మీకు నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.